ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది మనుషులలో ఏ మనిషికి తెలియనది తన మరణ దినం. ఇది రహస్యం, ఇది సీక్రెట్. ఒకవేళ మీరు అనొచ్చు, ఎందుకంటే సీక్రెట్గా పెట్టాడు దేవుడు, ఎందుకంటే దీన్ని రహస్యంగా ఉంచాడు. నిజంగానే రహస్యంగా ఉండటమే చాలా మంచిదండి. రహస్యంగా ఉండటమే చాలా మంచిది. ఎందుకు? ఒకవేళ రేపే మనకు చావు ఉందనుకోండి, ఈ రోజే చావు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంటాం మనం. ఈ రోజు కూడా మనం హ్యాపీగా ఉండలేము. ఏమండి, ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. రేపు చావు అనుకోండి, రేపు చావు ఉందనంటే ఈ రోజే చావు కల వచ్చేస్తుంది, మనకు వైరాగ్యం వచ్చేస్తుంది జీవితం మీద. అంటే ఈ రోజు కూడా మనం ఆనందంగా ఉండలేము. మనం వచ్చే నెలలో చావు అనుకోండి, ఈ నెల నుంచి ఇంకన్నీ మానేసుకొని చావు కోసం చూస్తూ ఉంటాం. మనం అనుకుంటాం తెలిస్తే బాగుండని. దేవుడు పెట్టాడు అని అంటే, రేయ్ నీకు తెలియకపోవడమే మంచిదిరా. నీకు నీ చావు దినం అనేది, నీ మరణ దినం అనేది నీకు తెలియకపోవడమే చాలా మంచిది. నీకు మంచిదైతే నేనే చెప్పేవాడిని, వ్రాయించేవాని కదా. జనరల్గా ఆలోచిద్దాం. దేవుడు మంచిది అనుకుంటే, దేవుడు మేలుంది అని అనుకుంటే, మేలుంది అందులో అనుకుంటే, మనకు మంచిది అనుకుంటే ఖచ్చితంగా చెప్తాడు, ఖచ్చితంగా రాయిస్తాడు. ఇన్ని రాయించాడు 66 పుస్తకాలలో. ఆ ఒక్కటి ఎందుకు మిస్ చేశాడు ఆయన? అంటే దేవుడు వదిలేశాడు, దేవుడు విడిచిపెట్టాడు అంటే సంథింగ్ అందులో మనకేదో మంచి ఉంది, అందులో మనకేదో మేలు. Download ShareChat.